వెల్కమ్ టు GNR న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నాసాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ మంత్రి మరియు ఎమ్మెల్యే హరీష్ రావు ఎన్నికల ప్రచారం. బెంగళూరు ప్యాలెస్ నుంచి జంగిల్ రాజ్ బయటికి వచ్చాడు. టీడీపీ నేతల మీడియా సమావేశం. వైసీపీ హిందూ ద్రోహి నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు. నాసాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ మంత్రి మరియు ఎమ్మెల్యే హరీష్ రావు ఎన్నికల ప్రచారం. రెడ్డి గారు, మన నర్సాపూర్ శాసనసభ్యురాలు గౌరవనీయులు దేవేంద్రన్న గారు, చంద్రగౌడ్ గారు, గోపి గారు, మల్సూర్ గారు, మరి మన మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ గారు, మా నయీముద్దీన్ గారు, మన పట్టణాధ్యక్షులు భిక్షపతి గారు, సంతోష్ రెడ్డి గారు, అదేవిధంగా శేఖర్ గారు, శివకుమార్ గారు, రమణాగౌడ్ గారు, రామగౌడ్ గారు, చంద్రశేఖర్ గారు, అనసూయ గారు, ఇంకా వేదిక మీద ఉన్న మా కౌన్సిలర్ అభ్యర్థులు, నర్సాపూర్ పట్టణ అక్కా చెల్లెళ్ళు, అన్నలు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. సరే, ఈరోజు ఓట్లు వచ్చినాయి. 11వ తారీఖు నాడు మీరందరూ ఓట్లు వేయాలి. ఓటు దేనికోసం వేస్తాం? మనకు మంచి పని చేసేటోళ్ళకే వేస్తాం, నమ్మకం ఉంటే వేస్తాం. మరి కాంగ్రెస్ పార్టీ పోయినసారి ఏం చెప్పింది ఎలక్షన్లలో? మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. బాండ్ పేపర్ మీద రాసి సంతకాలు పెట్టించారు. బాండ్ పేపర్ ఇంటింటికి పంచిందా లేదా? బాండ్ పేపర్లు ఇచ్చిండ్రు, ప్రామిసరీ నోట్లు రాసి ఇచ్చిండ్రు, ఒట్లు పెట్టుకున్నారు, మరి మాట ఇచ్చిండ్రు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇప్పుడు 100 రోజులు కాదు, 700 రోజులు దాటింది. 700 రోజులు దాటిన 6 గ్యారంటీలు వచ్చినాయా? మొదటి గ్యారంటీ, మా అక్కా చెల్లెళ్ళందరికీ నెలకు 2500 మహాలక్ష్మి ఇస్తామన్నారు. వచ్చిందా ఎవరికన్నా? ఒక ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉన్నాడు, వర్కింగ్ ప్రెసిడెంట్ జట్టి కుసుమ్ కుమార్. నిన్న చెప్తుండే ఆయన, మేము మహిళలకు 2500 ఇచ్చేసినాము అంటుండు. ఎవరికైనా పడ్డాయా నర్సాపూర్లో? నెల 2500 వేస్తున్నా అంటుండు జట్టి కుసుమ్ కుమార్. పడ్డాయా? మరి వేసినా అని ఎట్లా అంటాడు కాంగ్రెస్ ఆయన? ఎవరైనా మీ దగ్గర ఓట్లు వేస్తేందుకు వచ్చి అడిగితే, బిడ్డ మీ జట్టి కుసుమ్ వేసినా అన్నాడు, మరి ఆడబడ్డాయి రాని గట్టిగా గల్ల పట్టుకొని అడుగురు. ఇప్పుడు 26 నెలలు అయింది కాంగ్రెస్ వచ్చి. 26 నెలలు, నెలకు 2500 అంటే ఎంత బాకీ పడ్డట్టు? 65,000 రూపాయలు ఒక్కొక్క చెల్లెకు అక్కకు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, రేవంత్ రెడ్డి మస్తు సంపాదించిండు పైసలుగా, కట్టలు కట్టలు పంపుతున్నాడు నర్సాపూర్కు. పంచూరి పైసలు వంచూరిగా ఓట్లు వేయించుకోరు అంటున్నారట. మనం ఆ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చే పైసలకు ఓట్లు వేద్దామా? మా అంటే 5,000 ఇస్తాడో 2,000 ఇస్తాడో. రేవంత్ రెడ్డి ఓటుకు 5,000 ఇవ్వమంటుండట, పంచేది వంచమంటుండట. నేనంటున్నా మా చెల్లెను, ఆయన 5,000 ఇస్తే ఒక్కసారి ఇస్తాడు. మహాలక్ష్మి పథకం నెలకు 2,500 వస్తే ఇప్పటికే 65,000 వస్తుండే కదా నీకు. నెల నెలగా మహాలక్ష్మి వస్తే బతుకుతాం, కానీ ఈ రేవంత్ రెడ్డి అవినీతి డబ్బులు మనకు కావాలనా? దయచేసి ఆలోచన చేయండి. బెంగళూరు ప్యాలెస్ నుంచి జంగిల్ రాజా బయటికి వచ్చాడు. టీడీపీ నేతల మీడియా సమావేశం. అందరికీ నమస్కారం అండి. పాత్రికేయ సోదరులారా, ప్రత్యేకంగా మీకు దయ్యాలు వేదాలు వల్లించటం అనే మాట మనం పదే పదే వింటాం. మీరు ఎప్పుడైనా చూసారా? మీరు ఏమైనా చూసారా ఎప్పుడైనా? ఈ రోజున గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులో గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగిస్తున్న, నా మాటలో కొంచెం శ్లేష ఉంటుంది, కొంచెం ఇది ఉంటుంది కదా, గౌరవప్రదమైన జీవితానికి మారు పేరైన అంబటి రాంబాబు గారి ఇంటి దగ్గర, గౌరవప్రదమైన జీవితానికి మారు పేరైన అంబటి రాంబాబు గారి ఇంటి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు అనే దెయ్యం, అంటే ఊరికి చెబుతున్నానండి, ఆయన దెయ్యం అని నేను అనట్లేదు, దెయ్యం వేదాలు వల్లించింది.
అందుకు చూసారా దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే అది. ఏం చెప్పాడు ఆయన? గౌరవ మా తమ్ముడు లేడు మా అన్న అంటాడు కదా అందరిని ఆయన, మా అన్న రాంబాబు గారు ఎంత మంచి మనిషి. సార్ మీరు ఎవరని చెప్పండి సార్. రాంబాబు గారు అతనికి ఏమేమి బిరుదులు ఉన్నాయి? కామాంధుడు అనే బిరుదు అయింది కాదా? తల ఊపారు. ఒక అప్రాచ్యుల్లాగా మాట్లాడతారనేది ఆయన కాదా? తల ఊపారు. నికృష్టులాగా మాట్లాడతాడు అతను అనేది తెలీదా మీకు? అతను మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, అంతకు ముందు కావచ్చు, ఇంకా లోతుగా వెళ్ళను నేను. ఏయో అవి ఉంది కదా అరా ఫుల్ ఏయో ఉంటాయి, నేను వాటిలోకి వెళ్ళను నేను. మరీ బాగుండదు, ఎందుకంటే అతని భార్య అతని బిడ్డలు కూడా నా ప్రెస్ మీట్ వింటుంటారు. అంతకంటే లోతుగా రాంబాబు గారి సచ్చీలత గురించి నేను వెళ్ళను. రాంబాబు గారి సాంప్రదాయబద్ధమైన సభ్యత సంస్కారాలతో కూడుకున్న జీవితం గురించి నేను వెళ్ళను లోతుగా. కానీ అంబటి రాంబాబు లాంటి మనిషిని కూడా మా అన్న ఎంత గొప్పవాడు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి విఘ్నతకే ఆయన మాటలు వదులుతున్నా నేను. అంబటి రాంబాబు గారిని చాలా మంచి మనిషి, సౌమ్యుడు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి విఘ్నతకే ఆయన మాటలు నేను వదిలేస్తున్నాను నేను. ఆయన అంటాడు ప్రజాస్వామ్యం పోయిందట, జంగిల్ రాజు వచ్చిందట. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, జంగిల్ రాజుకు పితామహుడు మీరు, జంగిల్ రాజుకు పితామహుడే మీరు. మీ 5 ఏళ్ల పరిపాలన ఒక్కసారి ఆలోచించుకోండి. వైసీపీ పార్టీ హిందూ ద్రోహి అంటూ జనసేన ఎమ్మెల్సీ నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రామతీర్థం ధ్వంసం ఘటన, అంతర్వేది రథం దగ్ధం ఘటన, తిరుమల డిక్లరేషన్ తదితర అంశాలపై ఆయన స్పందిస్తూ వైసీపీపై మండిపడ్డారు. తిరుమలలో వసతి గృహాల ధరలు పెంచి వెంకటేశ్వర స్వామిని సామాన్య భక్తులకు దూరం చేశారని విమర్శించారు. ఏ మాఫియాను కాపాడటానికి ఇంతంతా చేస్తావు జగన్ అని ప్రశ్నించారు. హిందువులపై కృతంతాలు చేయడం తప్ప వైసీపీ నేతలకు మరొకటి లేదని అన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. అంతర్వేది ఘటనపై సిబిఐ విచారణ పేరుతో వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని నాగబాబు మండిపడ్డారు. సనాతన ధర్మాన్ని ఆచరించే హిందూగా తాను గర్వపడుతున్నానని తెలిపారు. వైసీపీ నేతలకు ఇతరుల వ్యక్తిగత జీవితాలపై ఉన్న ఆసక్తి హిందూ దేవాలయపై లేదని విమర్శించారు. సినిమా రివ్యూలపై ఉన్న శ్రద్ధ భగవంతుడిపై ఎందుకు లేదని ప్రశ్నించారు. తిరుమల డిక్లరేషన్ ఇవ్వాలని అడిగితే అవమానకరంగా మాట్లాడారని నాగబాబు విమర్శించారు. పవన్ కళ్యాణ్ భార్య కూతురు తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చారని, దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా డిక్లరేషన్ ఇచ్చారని, అబ్దుల్ కలాం కంటే కూడా నీవు గొప్ప వ్యక్తివా అని జగన్ పై మండిపడ్డారు. తిరుమల కొండతో పాటు ఇతర కొండలకు కూడా గుండు కొట్టాలని చూసింది నీవు కాదా అని ప్రశ్నించారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఉద్యోగ నోటిఫికేషన్ సాధనకై హలో నిరుద్యోగి చలో ఇందిరా పార్క్ మహాధరణ కార్యక్రమాన్ని నిరుద్యోగులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జార్జుల శ్రీనివాస్ గౌడ్, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ హేమా సుదర్శన్ జుల్లోజ్ హాజరై మద్దతునిచ్చారు. ఈ సందర్భంగా జేఏసీ నిరుద్యోగులు మాట్లాడుతూ గత ప్రభుత్వం మాదిరిగానే రేవంత్ ప్రభుత్వం కూడా నిరుద్యోగులను నిండా మోసం చేస్తుందని వాపోయారు. రాహుల్ గాంధీ చిక్కడపల్లికి వచ్చి నిరుద్యోగులకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ గెలుపుకు నిరుద్యోగులంతా కలిసి ఉద్యోగాలు కల్పిస్తారని ఆశ చూపిస్తే ఈ రోజు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. 1,00,000 ఉద్యోగాలు ఇచ్చామని బుకాయించడమే తప్పు చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోకపోతే రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎన్నికలలో మా సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ చెప్పి మమ్మల్ని మోసం చేసి ఇలా దగాపడ్డం. తెలంగాణ రాష్ట్రంలో మోసపోయినాం, మోసపడుతున్నాం. 2,00,000 ఉద్యోగాలు అని చెప్పేసి అబద్ధం ఆడింది. గత ప్రభుత్వం కూడా ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పేసి ఉద్యోగాలు ఇచ్చినట్టే ఇచ్చి 16 పేపర్లు లీకులు చేసి మా జీవితాలతో ఆడుకుంది. ఈ ప్రభుత్వం వచ్చి 2,00,000 ఉద్యోగాలు వస్తాయంటే ఈ విధంగా కూడా మా జీవితాలు ఆగమైనాయి. మరి ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు? మీరే చెప్పారు కదా, నిండు అసెంబ్లీ సాక్షిగా డిఎస్సి పోస్టులు ఇస్తాం, అదేవిధంగా జీపీఓ నోటిఫికేషన్లు ఇస్తాం అని చెప్పేసి మా
మాట్లాడారు. ఇవాళ ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క ముఖ్యమంత్రితో సహా ప్రతి ఒక్కరు అబద్ధాల మాటల్లోనే నడుస్తూ ఉన్నాయి. 60,000 ముఖ్యమంత్రి అంటారు, 70,000 శ్రీధర్ బాబు అంటారు, 1,00,000 ఏమో పొన్నం ప్రభాకర్ గారు అంటారు, ఇవాళ 1,60,000 కూడా ముఖ్యమంత్రి అంటారు, వివేక్ వెంకటస్వామి గారు 1,00,000 ఉద్యోగాలు అని చెప్పేసి అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. మరి ఎవరిని మోసం చేద్దామనేసి ఇలా మా నిరుద్యోగులు మోసం చేస్తే మాత్రం ఈ ప్రభుత్వానికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో బరాబర్ చెప్తాం. ఇవాళ నేపాల్ తరహా ఉద్యమం తెలంగాణలో బరాబర్ తీసుకొస్తాం. ఉద్యోగ నోటిఫికేషన్ రాకపోతే ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మీరు తొండలు ఉడవడం కాదు, మేము ఉడుములు విడబడతాం, ఉడుములు పట్టుబడతాం. కాబట్టి దయచేసి మీరు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకపోతే మాత్రం బరాబర్ ఉడుము పట్టుబట్టి మిమ్మల్ని గద్దదించేదాకా మాత్రం బరాబర్ వదిలేది లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. నా పేరు బుక్యా కుమార్, తెలంగాణ బీడీ అభ్యర్థుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు, అదేవిధంగా నిరుద్యోగ చేసిన నాయకుడిని. నా పేరు ఇంద్రనాయక్. ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు, మెగా డిఎస్సి, జాబ్ క్యాలెండర్, అదేవిధంగా అన్ని రకాల హామీలు ఇచ్చి ఏ హామీని నెరవేర్చకుండా ఇలా మాయమాటలు చెప్తుంది. ఇలా ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ కూడా బూటకం మాటలు, 1,00,000 అని, 70 అని, 90,000 అని ఇలా బూటకం మాటలు మాట్లాడుతున్నారు. ఇవన్నీ పచ్చి అబద్ధాలు. దయచేసి రేవంత్ రెడ్డి గారు, మీరు ఇప్పటికైనా జాబ్ క్యాలెండర్తో పాటు మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు రిలీజ్ చేయాలని, అదేవిధంగా మెగా డిఎస్సి రిలీజ్ చేయాలని మా నిరుద్యోగుల తరపు నుంచి మేము మాట్లాడుతున్నాం. మీ మీద మాకు ఎలాంటి రాగదేశాలు లేవు. మాకు కావాల్సింది ఉద్యోగాలు, నోటిఫికేషన్లు. మీరు వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు దాటుతున్నా కూడా ఒక్క నోటిఫికేషన్ లేదు. మీరు ఎంతసేపు అసెంబ్లీ సాక్షిగా ఎక్కడ సభలో పడితే అక్కడ పచ్చి అబద్ధాలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిది కాదు, ఇది మాకు మంచిది కాదు, మీకు మంచిది కాదు. కాబట్టి దయచేసి మా విన్నపాలు వినండి, మమ్మల్ని పిలవండి, నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆలూరులో గత 3 రోజుల క్రితం ఎల్ఆర్టీ రోడ్డులోని నివాసం వద్ద సరోజమ్మ అనే మహిళను ఫోన్ నెంబర్ అడిగి మహిళ గొంతులో తాలిబొట్టు చైన్ దొంగలించిన నిందితులను అరెస్ట్ చేసి బుధవారం మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు. ఈ సందర్భంగా సీఐ రవిశంకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 3.5 తులాల బంగారం తాలిబొట్టు చైన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు. 2 నిందితుల అరెస్టు కారును సీజ్ చేసిన పోలీసులు. త్వరితగతిన ఈ కేసును త్వరగా ఛేదించిన సీఐ రవిశంకర్ రెడ్డిని మరియు ఎస్ఐ మన్మదా విజయ్ పోలీస్ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే 30/1/2026 మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో మన ఆలూరు టౌన్లో అరకెర రోడ్లో సరోజమ్మ అనే ఒక మహిళ ఒంటరిగా ఇంటి బయట ఒకటి ఉండగా ఒక కారులో 2 వ్యక్తులు వచ్చి ఆమెకు ఒక అడ్రస్ అడిగి ఆమె వెనుక తిరిగినప్పుడు ఆమె మెడలోంచి బంగారు చైన్ లాక్కొని వెళ్ళిపోవడం జరిగింది. దీనిపైన సరోజమ్మ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఆలూరు ఎస్ఐ గారు కేసు నమోదు చేసినారు. ముఖ్యంగా ఈ కేసులో మనకు సీసీ ఫుటేజ్ అనేవి చాలా బాగా పనిచేసినాయి. ఇప్పుడు ఈ కేసును 1 వీక్లో డిటెక్ట్ చేయమని చెప్పేసి మన ఎస్పీ గారు, డిఎస్పీ గారి ఆదేశాల మేరకు మనము ఒక టీంను ఫామ్ చేసినాం. ఎస్ఐ ఆలూరు అండ్ టీం. ఆ టీం ఆధ్వర్యంలో ఈ కేసు డిటెక్ట్ కావడానికి కారణం ఏమంటే వెహికల్ ఏదైతే ఉందో వెహికల్ ఎన్ రూట్, ఏ రూట్లో వచ్చింది, ఏ రూట్లో వెళ్ళింది, మొత్తం అంతా అన్ని రూట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నీ కూడా 1 by 1 చెక్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో ఆ బండికి నెంబర్ ప్లేట్ లేనందువల్ల డిటెక్ట్ చేయడానికి ఇంకా కొద్దిగా టైం తీసుకుంది. దానివల్ల అది ఎన్ రూట్ పోయినమ్మడి ఫస్ట్ ఆలూరు నుంచి ఆస్పర్ నుంచి పత్తికొండ నుంచి పెండేకల్ రూట్లో డోన్ వరకు వెళ్ళింది. అన్ని చోట్ల సీసీ కెమెరాలు కవర్ చేస్తే ఎక్కడ కూడా వెహికల్ వెళ్ళినట్లు ఉంది, కానీ ఎక్కడ కూడా మనకు నెంబర్ ప్లేట్ లేదు. మనకు వాళ్ళు 2 ముద్దాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడికి మారెల్లా విలేజ్ దాటిన తర్వాత దానికి నెంబర్ ప్లేట్ అక్కడ తగిలించుకొని మళ్ళీ యథావిధిగా హైవే ఎక్కడం జరిగింది. మనకున్నటువంటి సీసీ ఫుటేజ్ హైవే దగ్గర ఏదైతే అక్కడ ఉందో ఆ సీసీ ఫుటేజ్లో చూస్తే ఎన్ రూట్ ఏదైతే వెహికల్ ఉందో అక్కడ మనకు ఆ నెంబర్ మనకు డిటెక్ట్ కావడం జరిగింది. దానిపైన మనం ట్రేస్ చేసినాము. ఇందులో ముఖ్యంగా ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి ముద్దాలు ఎవరంటే ఉమ్మడి జగన్మోహన్ రెడ్డి, తర్వాత సురేష్. జగన్మోహన్ రెడ్డి వచ్చేసి డోన్ దగ్గర తాడూరు, తర్వాత సురేష్ వచ్చేసి రుద్రవరం మండలం. వీళ్ళు గత 15 సంవత్సరాల నుంచి ఇద్దరు ఒకరికొకరు ఫ్రెండ్స్. ఇదే విధంగా ఇంతకుముందు కూడా వీళ్ళ మీద 5 కేసులు కూడా ఉన్నాయి. ఈ ఉమ్మడి జగన్మోహన్ రెడ్డి మీద కూడా 5 కేసులు ఉన్నాయి. అతను రౌడీ షీటర్, అతని మీద రౌడీ షీట్ కూడా ఉంది. అతను ఖమ్మం పోలీస్ స్టేషన్, ప్రకాశం జిల్లా ఖమ్మం పోలీస్ స్టేషన్లో మర్డర్ కేసులో కూడా వీళ్ళిద్దరు ఇన్వాల్వ్ అయినారు. తర్వాత రీసెంట్గా ఫేక్ కరెన్సీ కేసు, తర్వాత రాబరీ డకాయిటీ కేసుల్లో కూడా వీళ్ళు ఇన్వాల్వ్ అయినారు. ఇది 6వ కేసు వీళ్ళ మీద ఇక్కడ నమోదైంది. వీళ్ళను ఏదైతే ఉందో ఇమ్మీడియట్గా మనకున్నటువంటి టెక్నాలజీ ఉపయోగించి ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. మరియు పోయినటువంటి ఏదైతే బంగారు చైన్ ఉందో దాన్ని ఇంటాక్ట్గా కూడా మనము దాన్ని సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు వాళ్ళు రావడానికి ఉపయోగించినటువంటి వాహనాన్ని కూడా మనం స్వాధీనం చేసుకున్నాము. వాహనం ఏమంటే వాళ్ళు
ఓనర్ దగ్గరికి వెళ్ళి పర్ డే 1500 రూపాయలు రెంట్ ఇస్తామని చెప్పేసి రెంట్ పర్పస్ ఆ వెహికల్ తీసుకున్నారు. ఓనర్ కూడా రెంట్ వస్తుంది కదా అని చెప్పేసి తెలిసిన వాళ్ళని ఇచ్చాడు. వాళ్ళు ఈ విధంగా కేసులో కూడా ఇన్వాల్వ్ అయినారు. ఈ విషయం అయితే ఓనర్కి తెలియదు, బాడీ పర్పస్ తీసుకున్నారు అనుకున్నారు, కానీ ఈ విధంగా వాళ్ళు కేసులో ఇన్వాల్వ్ అయినారు. ఈ విధంగా ఏదైతే ఉందో ఈ కేసును డిటెక్ట్ చేసినటువంటి మన ఎస్ఐ ఆలూరు, తర్వాత సిబ్బంది కేశవరెడ్డి కానీ, పిసి మల్లికార్జున గారి, వాళ్ళని ఎస్పీ గారు, డిఎస్పీ గారు ప్రత్యేకంగా వాళ్ళని అభినందించడం జరిగింది. ముఖ్యంగా మీడియా ముఖంగా ప్రజలు తెలియజేయడం ఏమనగా, ఏదైతే మీ దగ్గర ఇంట్లో వాల్యుబుల్ వస్తువులు కానీ ఏదన్నా ఉంటే దయచేసి వాటిని లాకర్లో కానీ సేఫ్టీగా కానీ పెట్టుకోవాలని మేము అందరికీ తెలియజేస్తున్నాము. ఎవరన్నా బయటికి వెళ్ళేటప్పుడు ఒక 2 రోజులు కానీ 3 రోజులు కానీ బయటికి వెళ్తే మాకు ఇన్ఫర్మేషన్ కానీ ఇస్తే మేము ఆ ఏరియాలో నైట్ బీట్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఆ ఏరియా మీద ఫోకస్ చేయమని చెప్పి కూడా చెప్తాము. కాబట్టి అందరూ కూడా మీ వస్తువులకు మీరే జాగ్రత్తగా ఉండాలి. ప్లస్ ఏదన్నా సరే బయటికి వెళ్ళదలిచి మాకు కూడా సమాచారం ఇస్తే ఆ ఏరియాలో మేము నైట్ బీట్లు ఎక్కువగా పెట్టుకుంటామని చెప్పేసి మీ ముఖ్యంగా తెలియజేస్తున్నాను. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో వైసీపీపై జనసేన నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నెల్లూరు సిటీ కార్యాలయంలో నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో ప్లాకార్డులు ప్రదర్శించి వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కేవలం రాష్ట్రంలో అరాచకాలు సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డులో అసలు పాలే లేకుండా కెమికల్స్ తో సింథటిక్ నెయ్యి తయారు చేసి వాటితో లడ్డులు తయారు చేసి 250 కోట్లు దోచుకున్న ఈ వైసీపీ ప్రభుత్వం సిబిఐ సిట్టు అసలు లడ్డులో కల్తీని చేయలేదని చెప్పి రిపోర్ట్ ఇచ్చాయని తప్పుడు ప్రచారం చేస్తూ అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన టీడీపీ ప్రభుత్వం పైన బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని, ఇంతమంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కల్తీకి పాల్పడిన వైసీపీ ప్రభుత్వం నేడు ఆ విధంగా మాట్లాడడం చాలా సిగ్గుచేటని, ఇప్పటికైనా కళ్ళు తెరిచి తమ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నాలు చేయాలని, ఇంకోసారి తమ అధినేత పవన్ కళ్యాణ్ పైన టీడీపీ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ ఊరుకోమని చెప్పి హెచ్చరించారు. ఆధ్వర్యంలో నిర్వహించగా పలువురు వీర మహిళలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నగర నాయకులు, జిల్లా నాయకులు అందరితో కలిసి ఈరోజు ఈ సమావేశం ఈరోజు ఇక్కడ నిర్వహించుకునేదానికి ముఖ్య కారణం ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే కాదు, ఈ ప్రపంచంలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం నిజంగా మన తెలుగు ప్రజలు కానీ, అదేవిధంగా భారతదేశంలో ఉండడం భారతీయులందరూ చేసుకున్న ఒక గొప్ప అదృష్టంగా, అందులోనూ నెల్లూరు జిల్లాకి దగ్గరగా మన తిరుపతిలో ఉండడం నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ చేసుకున్న ఒక అదృష్టంగా ప్రజలందరూ భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా హిందువులైతే ఇంకా చాలా పరమ పవిత్రంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉన్నందుకు ఎంతో ఆనందంతో పులకించిపోతుంటారు. అటువంటి వెంకటేశ్వర స్వామి ఏ విధంగా అయితే వెంకటేశ్వర స్వామిని మనం దైవంగా పూజిస్తామో అంతకన్నా ఎంతో పవిత్రంగా ఒక తిరుమలకు వెళ్ళి ఒక భక్తుడు ఒక లడ్డు తీసుకొచ్చి చేతిలో పెడితే సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామిని మనం దర్శనం చేసుకున్నంత ఇదిగా మనం కళ్ళకి అద్దుకొని మరీ నోట్లో వేసుకుంటాం. అటువంటి లడ్డూలోనే తీవ్ర కల్తీ జరిగింది. అది కూడా 2019 నుంచి 2024 వరకు ఏ ప్రభుత్వం అయితే ఉందో ఆ ప్రభుత్వ హయాంలో ఈ విధంగా కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి లడ్డూలో సైతం వాళ్ళు కల్తీ చేశారంటే దాన్ని మనం ఏ విధంగా చూసుకోవాలనేది ఒకటి మాట్లాడుతున్నాం. అదేవిధంగా ఈరోజు మనం చూసుకున్నట్లయితే తిరుమల లడ్డు ప్రసాదం కోసం వైసీపీ హయాంలో నెయ్యి సరఫరా కాంట్రాక్ట్లో తీవ్ర అవినీతి అధర్మాలు చోటు చేసుకున్నాయి అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ చూసుకుంటే వైసీపీ హయాంలో ఏ డైరీ కోసం అయితే కాంట్రాక్ట్ ఇచ్చారో ఆ డైరీకి, సదరు డైరీ కంపెనీకి అసలు ఆవులు అనేదే లేవు. కనీసం వాళ్ళు 1 లీటర్ పాలు కూడా ఎక్కడ తీసుకున్న దాఖలాలు కూడా కనిపించట్లేదు. కనీసం వాళ్ళకి ఆవులు లేకుండా, కనీసం పాలు 1 లీటర్ కూడా సేకరించకుండా ఏ విధంగా నెయ్యిని తీసుకొచ్చారు, ఏ విధంగా పాలలోంచి ఆ నెయ్యిని తీసుకొచ్చారు అనేది మనకి అర్థం కాని ఓ ప్రశ్నగా మిగిలింది. దాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించి దాని మీద సిబిఐ ఎంక్వైరీ ఏమని తర్వాత ఇవన్నీ చోటు చేసుకుంటే దానికి వైసీపీ వారు అసలుకి నెయ్యిలో కల్తీయే జరగలేదని చెప్పి చెప్పడం నిజంగా చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే బహుశా వాళ్ళు చెప్పింది కూడా నిజమేమో. ఎందుకంటే నెయ్యిలో కల్తీ జరగలేదు, నిజంగానే జరగలేదు. ఎందుకంటే అక్కడ అసలు నెయ్యే లేదు. వాళ్ళు అసలుకి నెయ్యినే వినియోగించిన పాపాన పోలేదు. అక్కడ వాళ్ళు చేసింది ఏంటంటే ఒక సింథటిక్ నెయ్యి. వాళ్ళు ఏదైతే ప్రభుత్వం ఒక 2 సంస్థలకు అప్పచెప్పింది, ఆ 2 సంస్థలు తేల్చింది ఏంటంటే ఈ నెయ్యిలో వాళ్ళు ఉపయోగించింది మోనోగ్లిజరైడ్స్, లాక్టిక్ యాసిడ్, బీటా కెరోటిన్, ఎసిటిక్ యాసిడ్, పామ్ క్లెరిన్ అనే లాంటివి వాడి
అసలుకి నెయ్యి లాంటి ఒక పదార్థాన్ని తయారు చేసి ఆ పదార్థాన్ని తిరుమల శ్రీవారి పరమ పావనమైన లడ్డూలో వినియోగించడాన్ని ఈరోజు మనం చూసుకున్నట్లయితే మా ప్రజల మనోభావాల్ని కానీ హైందవ ధర్మాన్ని కానీ ఏ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది కించపరిచిందనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళు తేల్చుకుంటున్నారు, వైఎస్ఆర్సీపీలో సకల శాఖ మంత్రిగా అన్నీ తానే జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుంటున్నాడో ఈరోజు అన్నీ తానే వ్యవహరించిన సకల శాఖ మంత్రి అయిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటున్నారు, కల్తీ జరిగిన ప్రాంతం ఏది ఉంటుందయ్యా, కల్తీ జరిగిన ఇదే ఉంటుందయ్యా అని. కల్తీ మా మనోభావాలతో జరిగింది, హైందవ ధర్మం మీద జరిగింది, మా హిందువుల విశ్వాసం మీద జరిగింది. దయచేసి మరొక్కసారి అటువంటి మాటలు మాట్లాడే ముందర మీరు ఏ మాటలు మీరు మాట్లాడుతున్నారు, హిందువుల్ని ఏ విధంగా మీరు కించపరుస్తున్నారు, దైవాన్ని ఏ విధంగా మీరు దూషిస్తున్నారో ఒక్కసారి బుద్ధి తెచ్చుకొని మాట్లాడమని చెప్పి వైసీపీ నాయకులకి మా జనసేన పార్టీ తరఫున ఒకసారి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇంక మళ్ళా మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు 2024లో ఏదైతే మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఆ ప్రాయశ్చిత్త దీక్ష దేనికి చేపట్టారంటే పరమ పావనమైన తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది. అటువంటి లడ్డూలో కల్తీ జరిగితే నేను ఈ రాష్ట్రంలో ఉండి ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా ఉండి మా హయాంలో కల్తీ జరిగిందనే ఒక చిన్న గిల్ట్తో ఆయన పరమ పవిత్రంగా ప్రాయశ్చిత్త దీక్ష చేస్తే ఆ దీక్షను కూడా ఈరోజు ఎక్కిరించే ఇదిలో మీరు తిరుగుతున్నారంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏ విధమైన నీచాలకి ఒడుగలుపుతున్నారో ఒకసారి స్పష్టంగా అర్థం చేసుకోవాలని కూడా కోరుతున్నాను. ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఆయన కుమారుడు మంచు విష్ణులపై కిడ్నాప్ కేసు నమోదైంది. వివరాలకు వెళ్తే తిరుపతి సమీపంలో చంద్రగిరి పరిధిలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల దోపిడీ అక్రమాలు జరుగుతున్నాయంటూ కలెక్టర్ ఎదుట నిరసన తెలిపేందుకు వెళ్తున్న ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి అక్బర్, ఎస్వీయు విద్యార్థి నేత వినోద్లను తిరుచునూరు సమీపంలో కిడ్నాప్ చేశారు. దాదాపు 30 మంది వ్యక్తులు వీరిని ఓ వాహనంలో ఎక్కించి తీసుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కిడ్నాప్ విషయం తెలుసుకున్న సిపిఎం నేత కందారపు మురళి జిల్లా ఎస్పీకి సమాచారం అందించారు. ఎస్పీ ఆదేశాల మేరకు వెంటనే రంగంలోకి దిగిన సిఐ సునీల్ కుమార్ నేతృత్వంలో 3 బృందాలు కిడ్నాపర్లను వెంబడించారు. గంటన్నర వారిలో పట్టుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి వాహనాలను సీజ్ చేశారు. నిందితులను పిఎస్ తీసుకెళ్లి కేసు నమోదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు యూనివర్సిటీ పిఆర్ఓ సతీష్ ను A1 గా, మోహన్ బాబు A2 గా, మంచు విష్ణు A3 గా చేర్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాసాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ మంత్రి మరియు ఎమ్మెల్యే హరీష్ రావు ఎన్నికల ప్రచారం. బెంగళూరు ప్యాలెస్ నుంచి జంగిల్ రాజ్ బయటికి వచ్చాడు. టీడీపీ నేతల మీడియా సమావేశం. వైసీపీ హిందూ ద్రోహి నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.